టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్యులకు, ఎంఎల్హెచ్పీలకు, సూపర్వైజర్లకు క్షయవ్యాధి నియంత్రణలో భాగంగా అవగాహన కార్యక్రమం మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో వైద్యులకు మరియు వైద్య సూపర్వైజర్లకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ సమీక్ష కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ప్రారంభించారు. ఈ సమీక్ష అవగాహన కార్యక్రమంలో డాక్టర్ సుమలత, నోడల్ ఆఫీసర్ పాల్గొని వైద్యులకు, వైద్య సిబ్బందికి క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా చేపడుతున్న కార్యక్రమంలో గురించి అవగాహన కల్పించడం జరిగింది. నమస్కారం, నా పేరు డాక్టర్ సుమలత. నేను డిస్ట్రిక్ట్ టీబీ ఆఫీసర్ ఆదిలాబాద్. డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆదిలాబాద్ జిల్లా, మునుపు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను నామినేట్ చేయడం జరిగింది. అదే క్రమంలో డాక్టర్ అనిత మేడం, డిఎంహెచ్ మంచిర్యాల గారు నన్ను ఇన్వైట్ చేశారు. సో ఈరోజు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మనకి రాబోతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0లో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని ఈరోజు వీళ్ళకి ట్రైనింగ్లో వివరించడం జరుగుతుంది. సో ఇది ఒక టీబీ డెత్ కాకుండా ఉండడానికి, అంటే టీబీ మరణాలు తగ్గించడానికి ఈ డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ టీబీ డెత్స్ కాకుండా చేయడానికి డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్లో ఏం జాగ్రత్త తీసుకోవాలి, ముందస్తు రెడ్ అలర్ట్ లక్షణాలు ఏంటి, అంటే ఎప్పుడు పేషెంట్ బెడ్ మీదే పడుకొని ఉంటున్నాడా, దగ్గితే రక్తం పడుతుందా, లేకపోతే సోయ లేకుండా ఉంటున్నాడా, లేకపోతే ఫిట్స్ లాగా వస్తున్నాయా, లేకపోతే మందులు వేసుకుంటే ఏమైనా డ్రగ్ రియాక్షన్స్ వచ్చాయా, లేకపోతే ఊరికే వాంతులు విరేచనాలు అవుతున్నాయి, అలా ఏ లక్షణం ఉన్నా వాళ్ళు నెక్స్ట్ హయ్యర్ సెంటర్కి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేయకపోవడంతో డెత్స్ రిపోర్ట్ అవుతున్నాయి. సో అలాంటివి ఏమైనా ముందస్తుగా మనం గుర్తించడాన్ని ఈ డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్లో మనం చేస్తాము. తద్వారా మనం టీబీతో మరణాలని తగ్గించవచ్చు. టీబీ ముక్త్ భారత్కి ఇదొక వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది క్వాలిటేటివ్. ఇంతవరకు మనం క్వాంటిటేటివ్ టెస్ట్ల పరంగా గుర్తించడం ద్వారా చేసాము. ఇప్పుడు వాళ్ళు గుర్తించిన తర్వాత వాళ్ళని సకాలంలో వాళ్ళకి కేర్ తీసుకుంటే వాళ్ళు ఎంత మంచిగా బెటర్ అవుట్కమ్స్ బయటకు వస్తారు అన్నది మనం ఈ డిఫరెన్షియేటెడ్ టీబీ కేర్లో నేర్చుకుంటాం. పేరు డాక్టర్ హరిత. ఈ రోజు ఇక్కడ పిహెచ్సి కలెక్టరేట్ లో ఐడిఓసి హాల్లో ఆల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ కి, యూపీహెచ్సి, అలాగే బీడీకే మెడికల్ ఆఫీసర్స్, ఆల్ ఎమ్మెల్హెచ్పిస్ కి, సబ్ సెంటర్స్ లో ఆమ్లో ఉండే ఎమ్మెల్హెచ్పిస్ కి, సూపర్వైజర్స్ కి కూడా టీబీని 2027కి ఎలిమినేట్ చేయడానికి, అలాగే డెత్స్ కూడా లేకుండా ఉండడానికి అని చెప్పి మనకి టీఓటీ వర్క్షాప్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి డాక్టర్ సుమలత, పల్మనాలజిస్ట్, సివిల్ సర్జన్ అట్ ఆదిలాబాద్ మేడం వచ్చున్నారు. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మేము ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క కేసు కూడా సస్పెక్టెడ్ కేసెస్కి టెస్టులు చేపించి, ఇప్పుడు మనకి పోర్టబుల్ ఎక్స్రే కూడా మెషిన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ మండల్స్లో కూడా చేపించడం జరిగింది. మరలా కూడా ఇంకొకసారి 100 రోజుల ఈ ప్రోగ్రాంలో చేపించడం జరుగుతుంది. ప్లస్ ఫాలోఅప్ అనేది కూడా 100% చేపిస్తూ ఎవరు డెత్ కాకుండా చేయడము. ప్లస్ ఇంకొకటి మేము చేసేది ఏంటంటే 150 మందికి నిశ్చయ్ పథకంలో వారికి ఆసరా పెన్షన్ కూడా 69 ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకునే వారికి, అలాగే పాత వారికి 150 మందికి మనీ వారికి క్రెడిట్ చేయడం జరిగింది. ప్లస్ ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్ మాత్రం 69 మంది ఉన్నారు. మోర్ దెన్ 1000 ఆల్రెడీ ట్రీటెడ్ కేసెస్ ఉన్నారు. సో ఈ మంచిర్యాల జిల్లాలో ఈ వ్యాధి గురించి అవగాహన వచ్చింది. కానీ ఇంకా ఇప్పుడు ఈ వర్క్షాప్లో నేర్చుకునేటటువంటి ఈ పాయింట్స్ ఇంప్లిమెంట్ చేస్తూ మంచిర్యాల జిల్లా టీబీ రహిత జిల్లాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.